నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ ఎలిగేడు మండలం దులికట్ట సహకార సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలకు పోటీ అనివార్యమైంది చైర్మన్ అభ్యర్థులుగా దులికట్టకు చెందిన వామన్ రావు కాచాపూర్కు చెందిన గండు సంజీవులు నామినేషన్ వేశారు సీక్రెట్ ఓటింగ్ లో కాంగ్రెస్ నేత గండు సంజీవ్ గెలుపొందగా వైస్ చైర్మన్ గా ముప్పిరితోటకు చెందిన ముత్యం శంకర్ ఎన్నికయ్యారు ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలిగేడు మండల సింగిల్ విండో చైర్మన్ గా కట్టకిందపల్లెకు చెందిన టీడీపీ నేత నరహరి సుధాకర్ రెడ్డి ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా లాలపల్లెకు చెందిన పెద్ది రాజయ్య ఎన్నికయ్యారు ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వీరిని పలువురు ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గెలుపొందిన వారిని అభినందించారు టపాసులు కాల్చి విజయోత్సవ ర్యాలీ తీశారు సహకార సంఘం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చైర్మన్ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ఎలిగేడు సహకార సంఘం ప్రతి ఒక్క రైతుకు కానీ ఎవరికి కానీ వ్యతిరేకంగా చూడకుండా నా వంతు సహకారం చేస్తాను మందుబాసాలు కానీ విత్తనాలు కానీ సకాలంలో అందజేస్తాను మరియు ఎలిగేడు సహకార సంఘానికి ఆఫీస్ బిల్డింగ్ కానీ గోడౌన్స్ కానీ మార్కెట్ కోసం మార్కెట్ యార్డు కొనుగోలు విత్తనాలు కానీ ప్రతి విషయంలో సహకరిస్తాను. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారికి
మరియు గోదా శ్రీనివాసరెడ్డి గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మరియు మండల టీడీపీ కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి నా ఎన్నికకు సహకరించినందుకు నేను పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20-21 జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సిపిఐ నేత అడ్డగుంట మల్లయ్య గౌడ్. ఈ సందర్భంగా దానికి సంబంధించిన వాల్ పోస్టర్ను సుల్తానాబాద్లో ఆవిష్కరించారు. అధిక ధరలను నియంత్రించాలని, కనీస వేతనాలు అమలు చేయాలనేది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే ఆలోచనతోటి ఫిబ్రవరి 20-21 తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఏఐటీసీ, ఐఎన్టీసీ, బిఎంఎస్, హెచ్ఎంఎస్, ఏఐసిటిసి అన్ని ప్రజా సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను విజయం చేయాలనే భాగంగా సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందన్నారు పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్లో ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థాన ఒగ్గు కళాకారులకు డోళ్లను అందజేశారు. సహకార సంఘ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. మేము దానికి చాలా సంతోషిస్తున్నాం. మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఈరోజు వరకు 4 స్థానాల్లో ప్రత్యక్షంగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. మిగతా చోట్ల కూడా టీఆర్ఎస్ పార్టీ మరి రేపు ఇంకా ఈరోజు కొన్ని 3 సొసైటీస్లో ఈరోజు జరుగుతున్నాయి కనుక దాంట్లో కూడా మనం అత్యధిక స్థానాలని గెలుచుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ రైతుల సమస్యల పట్ల, వారి కష్టసుఖాల పట్ల మరి చేదోడు వాదోడుగా ఉండి వారికి వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ఇంకను కూడా రైతులకు చేదోడు వాదోడుగా ఉండే ప్రయత్నం చేస్తూ మేము వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా వారి కష్టసుఖాలను తీర్చే ప్రయత్నం అని చెప్పి తప్పకుండా ముందుంటామని చెప్పి తెలియజేస్తాం. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.